తిరుపతి ప్రజలు మార్పు దిశగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని జనసేన తిరుపతి అభ్యర్థి అరణి శ్రీనివాసులు అంటున్నారు. ఇక తిరుమల పవిత్రతను కాపాడే దిశగా తన నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఇక వైసీపీ ఎత్తుగడలను తిప్పికొట్టి ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషమని తెలిపారు. ఇక ఎన్నికల్లో గెలిచేది కూటమి అంటున్న తిరుపతి జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులతో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా పనిచేసింది. పెద్ద ఎత్తున అక్రమాలు చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ వాటన్నిటి కూడా మీరు ధీటుగా ఎదుర్కోవడం జరిగింది. మీరు కావచ్చు, శివన్న గారు కావచ్చు, లేదంటే అందరూ కూడా, జగన్ సార్ గారు కావచ్చు, ఎట్లా ఉండబోతుంది? తిరుపతి పట్టణంలో మెజారిటీ అనేది భగవంతుడి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి పైన నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అభివృద్ధి చేస్తారనే ఒక నమ్మకంతో తిరుపతి ప్రజలంతా మార్పు కోరి ఓట్లేశారు. ఎంత మెజారిటీ వస్తుందనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎన్నికలు కౌంటింగ్ 3వ తేదీ మే 3వ తారీఖు జరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది ఎంత మెజారిటీ వస్తుందనేసి. ఊరిక మీద ఇంత ఆయన భూమన కరుణాకర్ రెడ్డి మరి ఊహించి మేము నేను ఇంత చేశాను, అంత చేశాను, నేను తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేశాను, ఓట్లంతా నాకే వేస్తానన్నారు. రేపు ఎన్నికల్లో ఆయనకి ఎన్ని ఓట్లు వేస్తారు అనేది, ఆయన అభివృద్ధి ముసుగులో ఎంత దోచుకున్నారనేది ప్రజలే నిర్ణయిస్తారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థికి ఎంత మెజారిటీ అనేది మన ఏడుకొండల వెంకటేశ్వరరావు నిర్ణయం తీసుకుంటారు. సార్, నిన్న బీఎస్ఎఫ్ సిబ్బంది కూడా కొంతమంది అంటే దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్టు కొంతమందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్రమాలు చేయాలని చెప్పి కూడా నిన్న చాలామంది ప్రయత్నం చేశారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియలో మీరు చాలా ప్రాంతాలు తిరగడం జరిగింది. ఎట్లా జరిగింది? వాళ్ళు విపరీతంగా 57,000 ఓట్లు పెంచుకున్నారు ఈ 5 ఏళ్ల కాలంలో. ఆ పనే చేశారు. దొంగ ఓట్లతోనే గెలుస్తాము, ప్రజల విశ్వాసం మనకు ఓట్లు వేయరు అనేది వాళ్ళకు తండ్రి కొడుక్కి నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి ప్రజలు వాళ్ళకు ఓట్లేసే ఆలోచన లేదు. దొంగ ఓట్లతో, మోసాలతో, కుట్రలతో గెలవాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భూమన కరుణాకర్ రెడ్డి తప్ప. అవన్నిటిని కూడా నిన్న చెదరగొట్టడం జరిగింది. వచ్చిన వాళ్ళని పట్టి పోలీసులకు అప్పగించడం జరిగింది. అధికారులు కూడా వాళ్ళకు సహకరించిన అధికారులు కూడా పోలీసులకు అప్పగించడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రశాంత వాతావరణం మేము నెలకొల్పాము. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారనేసి తెలియజేస్తున్నాం. 4వ తారీఖు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు తీసుకెళ్లే అవకాశం? ఇటువంటి కార్యక్రమాలు ఈ తిరుపతి పుణ్యక్షేత్రములో నేను ఒకటే చెప్తున్నా, ధర్మాన్ని కాపాడుతాం, న్యాయానికి కట్టుబడతాం. ఖచ్చితంగా ధర్మాన్ని నెలకొల్పి తిరుపతి ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించే దిశగా పరిపాలన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, బీజేపీ నేతృత్వంలో చేస్తారని తెలియజేస్తున్నాం. మొత్తం మీద అంటే నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఏదైతే నిన్న భారీ ఎత్తున జరిగింది, ఓట్ల శాతం కూడా భారీగా రావడం జరిగింది. ఇదంతా కూడా అంటే ఎంత మెజారిటీ గెలిచిన తర్వాత, అంటే 4వ తారీఖు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదైతే ఎన్నికలకు సంబంధించి వాగ్దానం ఏదైతే చేస్తామో వాటన్నిటిని కూడా నెరవేర్చుకునేందుకు నేను కట్టుబడి ఉంటాను. అది తిరుమల పవిత్రత, తిరుపతి పవిత్రత అన్నీ కూడా నేను వాగ్దానం ప్రకారం ముందుకెళ్తానంటూ కూడా అరణి శ్రీనివాసరావు చెప్తున్నారు. అయితే ఎన్నో రకాల అక్రమాలు చేయాలనుకున్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా ఎక్కడికక్కడ చెక్ పెట్టే దిశగా తాను కావచ్చు, లేదంటే శివన్న గారు కావచ్చు, లేదంటే జగన్ సార్ గారు కావచ్చు, వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి పెద్ద ఎత్తున నిన్నంతా కూడా ఒక మంచి కార్యక్రమాలు తీసుకెళ్లి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వాళ్ళందరూ కూడా చేసిన కృషిని కూడా ఆయన అభినందిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.